వైసీపీ అగ్రనాయకత్వంపై తనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఖండించారు. పవన్ కళ్యాణ్ తనపై అసత్య ఆరోపణలు చేశారని అన్నారు అదీప్ రాజ్. పెందుర్తి ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై, అలాగే స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పవన్ ఆరోపణలకు అన్నంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెందుర్తిలో ఒక సభ పెట్టడం జరిగింది. సరే, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ విధి విధానాలు, రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేయాలనుకుంటున్నాం, ప్రజల్ని కష్టకాలంలో ఏ రకంగా ఆదుకుంటాం అనేటువంటి పద్ధతుల మీద మాట్లాడడం సహజం. మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతారని మన అందరికి కూడా తెలుసు. ఎక్కడ కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నాం చెప్పడం మానేసి, ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కానీ, లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషంలాడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడడం మనం చూస్తుంటాం. అందులో భాగంగా నిన్న ఆయన స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజ్కి ఎందుకు భయపడాలి అని అడుగుతున్నారు. సార్, నన్ను చూసి ఎందుకు భయపడతారు సార్? నేనంతా నన్ను చూసి భయపడడానికి? మీలో సాంగ్ కూడా ఉండను, హైట్లోనే ఉండను, వెయిట్లోనే ఉండను. నన్ను చూసి ఎవరు భయపడతారు? నన్ను చూసి ఎవరు భయపడాలని నేను రోజు కోరుకోను. నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు నేను కోరుకోను. ఆ వ్యక్తిత్వం కూడా నాది కాదు. ఇంక ఏదో రకంగా మరొకసారి అంటారు, ఎవరైనా ఇల్లు కట్టుకుంటేనంట అదీప్ రాజ్కి ట్యాక్స్ పే చేయాలంట. మీరు ఎవరో చెప్పిన మాటలు వినడం కాదండి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీరు వాస్తవం తెలుసుకోండి. ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు పేదవాళ్ళని తెలిస్తే ఎదురుగా సాయం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తినో, కట్టుకున్న ప్రతి ఇంటి దగ్గర డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తినో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు వచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నన్నేమో అదీప్ రాజ్ నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేనండి, నేను ఎమ్మెల్యే కాదని నేను అనట్లేదు. నేను ఎమ్మెల్యే, నేను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే. ఈ ప్రజలందరూ కూడా, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా 1,00,000 మంది, 40 ఓట్లు తక్కువ 1,00,000 మంది ఓట్లు వేస్తే అయినటువంటి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేని. మరి మీరు 1,00,000 మంది ఓట్లు వేసి గెలిపించిన నేనే ఆఫ్టర్ ఆల్ అయితే మరి రెండు చోట్ల ఓడిపోయినటువంటి మిమ్మల్ని ఏమనాలి చెప్పండి సార్? పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఏమైనా మాట్లాడితే మీ ఫ్యాన్స్కి కోపాలు వస్తాయి. కుటుంబాల మీద, లేదంటే వ్యక్తిగత జీవితాల మీద ఉన్నవి లేనివి కల్పించి ఇంట్లో ఆడవాళ్ళని సైతం వదలకుండా ఇష్టానుసార ప్రచారాలు, దుష్ప్రచారాలు చేసేటువంటి పాపాలు వచ్చేస్తాయి. మేము ఏ రోజు కూడా అటువంటి రాజకీయాలకు పాటుపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక సంస్కృతి, సాంప్రదాయం, ఒక పద్ధతి అనేటువంటిది ఉంది. మా పార్టీకి ఎథిక్స్ కట్టుబడి ఉంటాం. అదీప్ రాజు నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి నా కార్లు వెనకాతలు పరిగెట్టేటువంటి వయసు, పాకురుతూ బంగురుతూ ఉండేటువంటి వాడు. నా పర్సనాలిటీ చిన్నది అంతే, వయసు చిన్నది కాదు. మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి నేను 3,200 ఓట్లు ఉన్నటువంటి ఒక మేజర్ పంచాయతీకి ఏకగ్రీవ సర్పంచ్ని నేను. మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి 36 మండలాలు ఉన్నటువంటి విశాఖపట్నం రూరల్ జిల్లాకి యువజన విభాగం అధ్యక్షుడు నేను రాజశేఖర రెడ్డి గారి హయాంలో. మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి 72 మంది పేద కుటుంబాలకి నా సొంత నిధులతో ఇల్లు కట్టించాను. మీరు 15 సంవత్సరాల్లో కనీసం ఒక పాకే వేయించారు ఎవరికైనా? కార్లు వెనకాతలు పరిగెట్టేటువంటి వయసు. కార్లు వెనకాతలు పరిగెట్టాల్సిన అవసరం నాకు లేదండి. చిన్నప్పటి నుంచి నాన్నగారు ఆశిస్తూ అన్ని చక్కగా మీరే పరిగెడతారు. ఏ నాయకులు వస్తే ఏ పార్టీ కారు వెనకాతలు పరిగెట్టాలా, ఆ నాయకుని పట్టుకోవాలి, ఏ పార్టీలోకి వెళ్ళాలని ఆ పార్టీ నాయకులు కార్లు చుట్టూ పరిగెట్టే పరిస్థితి వీధి కానీ మాది కాదు. దయచేసి కొంచెం హుందాగా రాజకీయాలు చేసుకుందాం. మీ ప్రచారం, మీ పని మీరు చేసుకోండి, మా ప్రచారం, మా పని మేము చేసుకుంటాం. ఉన్నవి లేనివి కల్పించేటువంటి విషయాలు మాత్రం దయచేసి మానుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.